అండి. ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మన ఛానల్లో ప్రతిరోజు 6:30కి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నాకు మీ హర్రర్ స్టోరీస్ని షేర్ చేయాలి అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ రోజు వీడియో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు నాతోనైతే షేర్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాహ్నవి గారు మీకు థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. అయితే తన లైఫ్లోని రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనతోనైతే షేర్ చేసుకున్నారు. అంతేకాదు వాళ్ళ ఊరి పేరు అయితే చెప్పొద్దన్నారు. సో అందుకనే నేను ఇక్కడ ఊరి పేరు అయితే చెప్పట్లేదు. తను వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు చాలా నెగిటివ్ ఫోర్సెస్ అక్కడ ఉండేవని ఆవిడకైతే తెలుసంట. అది దానికి గల కారణం కూడాను ఆ ఇంటి వెనకాతల ఒక పెద్ద దిగుడు బావి అయితే ఉండేదంట. ఎందుకనంటే దిగుడు బావికి ఆనుకొని అటుపక్క అంతా కూడా పొలాలు అయితే ఉండేవంట, బాగా పెద్ద పొలాలు అనమాట. వీళ్ళకి కూడా పొలాలు అయితే ఉండేవి. ఆ పొలాల మధ్యలో ఇల్లు ఉంటాయి కదా, అలాంటి ఇల్లు అనమాట వీళ్ళకి కూడా. అయితే అక్కడ ఎవరైనా ఏమైనా గొడవలు ఆడుకున్నా, కొట్లాట్లు ఆడుకున్నా దిగుడు బావిలో దూకేయడం, కొంతమంది బతకడం, కొంతమంది చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేవంట. అలాగనే వీళ్ళ ఇంటి వెనకాతలో ఉన్న నూతిలోని ఎవరో ఒక అమ్మాయి దూకేసి చనిపోయిందంట. చనిపోయింది. ఆ తర్వాత శవాన్ని అంతా తీసేశారు. అదంతా క్లియర్ చేసేసినప్పటికీ కూడాను ఆ అమ్మాయి ఆత్మ అక్కడ తిరుగుతూ ఉండేదని, ఈ సంగతులన్నీ కూడాను జాహ్నవి గారికి తెలుసు. తన చిన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉంది కదా. పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోయింది, వేరొక ఊరు. వాళ్ళ అత్తగారి ఇంట్లోనే అంతా బాగుండేది, హ్యాపీగానైతే ఉంది. ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది ఫస్ట్ ఇయర్లోనే. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి అత్తగారి ఇంట్లో ఉండరు కదా. 7th మంత్ రాగానే అమ్మగారు వాళ్ళు వచ్చి వాళ్ళకి సారీ అంతా కూడా పెట్టేసి ఆ అమ్మాయిని అయితే లాంఛనంగా తీసుకొచ్చేసారు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత జాహ్నవికి ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్లో ఉండడం కన్నా అత్తగారి ఇంట్లో ఉండడమే ఇష్టం. ఎందుకనంటే ఇలాంటివన్నీ ఉన్నాయని తెలుసు, భయం కూడాను. పైగా బాత్రూమ్స్కి బయటకు వెళ్ళాలి. సో బయటికి వెళ్ళాలి అని అంటే అది కూడా ఆ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కష్టం కదా ఆడవాళ్ళకి. సో దాని గురించి ఆవిడ కొంచెం బాధపడేవారంట. కానీ ప్రెగ్నెన్సీ టైంలోని ఎవరికైనా కూడా తల్లి దగ్గర ఉండాలి, ఆమె ఏదైనా చేసి పెడితే తిందాము అనే ఆశ అయితే ఉంటుంది. మరి అలానే దానికోసం తనైతే ఇక్కడికైతే వచ్చేసిందంట. అయితే వాళ్ళ చెల్లితోని బాగా క్లోజ్గా అయితే ఉండేవారంట. వాళ్ళ చెల్లి తను ఒక రూమ్ అయితే షేర్ చేసుకున్నారు. సో వాళ్ళ చెల్లితోని రూమ్ అయితే షేర్ చేసుకుంది ఈవిడ. మరి ప్రెగ్నెన్సీ టైంలో వస్తే తెలుసు కదా, అందరూ కూడాను గొప్పగానైతే చూస్తారు. అంతేకాదు పల్లెటూర్లు అంటే ఇంకా జాగ్రత్తగానైతే చూస్తూ ఉంటారు. తనకి కావాల్సినవన్నీ కూడా వండి పెట్టడం అలా చేసేవారంట. ఒక 1 వీక్ బాగానే ఉంది. వాళ్ళ చెల్లి అన్నిటికీ కూడా తోడు రావడం, తోడు వెళ్ళడం అంతా కూడా జరిగింది. సడన్గా ఉన్నట్టుండి తులసి గారికి బాలేదంట. ఫీవర్ బాగా ఎక్కువ అయిపోవడంతో ఆవిడ ఏంటంటే నెగ్లెక్ట్ చేసేసింది. ఫీవర్ చాలా ఎక్కువ అయిపోయింది. వాళ్ళు కూడా పెద్దగా చూడలేదు. ఎందుకనంటే వాళ్ళ అమ్మ నాన్న పొలం పనులకైతే వెళ్ళిపోతారు. తెల్లవారేసరికి వీళ్ళకి వండేసి ఏదో పెట్టేసి ఆ తర్వాత వాళ్ళ చెల్లె వండేదంట. పాపం అమ్మాయికి ఫీవర్ వచ్చి ఎక్కువ అయిపోవడం, వీళ్ళు ఎవరు చూడకపోవడం, ఆ రోజు అన్కాన్షియస్ అయ్యి పడిపోయింది. పడిపోయేసరికి అప్పటికి ఈవినింగ్ 6:30 అలా అవుతుందంట. ఇంకా ఈలోగా పొలం నుంచి అమ్మ నాన్న కూడా రావడంతో, వాళ్ళ తమ్ముడు కూడా కాలేజీ నుంచి ఇంటికి రావడంతో ఇలా అయ్యింది, ఇది కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటే వాళ్ళేమో ఇమ్మీడియట్గా సరే హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారంట. ఎవరు?
వాళ్ళ తమ్ముడును వాళ్ళ అమ్మగారు కలిసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు అమ్మాయిని. ఇంట్లోనే వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి అయితే ఉంటున్నారు. సరే నాన్న, ఇంట్లో ఇంకా ఎవరు లేరు కదా, గబగబా అన్నం వండేస్తాను, వాళ్ళు వచ్చేసరికి అందరం తినేయచ్చు అని చెప్పేసి జాహ్నవి గారు వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ ఏదో ఒక చిన్న రూమ్ లాగా ఉంటుందంట. అక్కడ వీళ్ళు వేరేగా వండుకుంటారనమాట. వీళ్ళకి అక్కడ రెండు రకాలుగా, ఒకటి గ్యాస్ పొయ్యి, ఒకటేమో నార్మల్ వాళ్ళు తయారు చేసుకున్న పొయ్యి అయితే ఉండేదంట. దానికి సంబంధించి చెక్క ముక్కలు ఇంకా రఫ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఆ రూమ్ లోనే ఒక వైపు అయితే ఉండేవంట. సో ఆ రోజుకి ఇంకా గ్యాస్ కాకుండాను పొయ్యిలోనే తను కర్రీ ఏదో చేస్తుందంట. ఈలోగా చల్లటి గాలి వేస్తుంది బయటన. సో జాహ్నవి గారు ఏంటంటే ఆ వంటగదిలో నుంచి గేట్ తీసుకొని బయటికి రాగానే వెనకాతల వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. ఆ నుయ్యి ఇంకా అవతల ఉన్న పొలాలు ఇవన్నీ కూడా. సో గాలి వేస్తుంటే బయటకు వచ్చి నించున్నారు ఆరు బయటన. నించుండేసరికి వాళ్ళ మేడ ఎక్కడానికి మెట్లు అక్కడి నుంచే కొంచెం ముందుకు వెళ్తే ఆ సైడ్ నుంచే మెట్లుండి అలా పైకి వెళ్తే మేడ అయితే ఉంటుందన్నమాట. అయితే మేడ మీద ఎవరో ఉన్నట్టుగాను అలికిడైతే అనిపించింది. అనిపించేసరికి జాహ్నవి గారు ఎవరుంటారు ఈ టైంలోని మేడ ఎవరు ఎక్కుంటారు అని చెప్పేసి కొంచెం ఆ గేట్ తీసుకొని బయటకు వచ్చి అవతల వైపు కొంచెం వెనక్కి అడుగులు వేసుకొని మేడ పైన ఎవరున్నారు అని చెప్పి ఇలా అయితే చూస్తున్నారంట. చూస్తుంటే ఎవరు కనిపించలేదు మేడ మీద. సడన్ గా తను ఎవరినో తగులుకున్నట్టుగానైతే అయ్యింది. బ్యాక్ సైడ్ ఇలా వెళ్తూ చూస్తుంది కదా పైకి, ఎవరినో తగులుకున్నట్టుగానైతే అనిపించిందంట. అనిపించేసరికి భయం వేసి సడన్ గా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరు లేరు. ఎందుకనో ఒళ్ళంతా చిన్న చిన్న గూస్ బంప్స్ వచ్చి వెంట్రుకలు నెక్కబొడుచుకుంది. ఇంకా తనకి ఎందుకనో చిన్న జడుపులాగా అనిపించి లోపలికైతే వెళ్ళిపోయిందంట. లోపలికి వెళ్ళిపోయి కుకింగ్ చేసేసి ఇంకా అన్ని రెడీ చేసేసి పెట్టేసిందంట. వాళ్ళ నాన్నగారు తొందరగా తిని పడుకుని పోవడం అలవాటు. ఎందుకనంటే పల్లెటూరులోని అదో పద్ధతి. అలా చేస్తేనే వాళ్ళు హెల్దీగా ఉండగలరు, నెక్స్ట్ డే మార్నింగ్ పని చేసుకోగలుగుతారు. ఇంకా అమ్మ నాకు అన్నం పెట్టేసే, నువ్వు కూడా తినేసాయి, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఎందుకనంటే 2 ఊర్లు దాటిన తర్వాత హాస్పిటల్, అక్కడికైతే వెళ్ళారు వీళ్ళు ఆటోలోనే. సో వీళ్ళ ఊరికి ప్రత్యేకమైన బస్సులు కూడా లేవు, ఆటో పట్టుకోవాలి. ఊర్లోని ఒక లోపలికి వెళ్తే ఒక రచ్చబండ లాగా అయితే ఉంటుంది. ఒక పెద్ద చెట్టు ఉండి చుట్టూ గట్టు అయితే కట్టేసి ఉంటుంది. దాని మీద అందరూ కూర్చుంటారు, కొంతమంది ఆడుతూ ఉంటారు, కొంతమంది ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి రచ్చబండ దగ్గర అక్కడికి వెళ్తే అక్కడ ఆటోలు దొరుకుతాయి అన్నమాట వీళ్ళకి. అక్కడ ఒక చిన్న స్టాండ్ లాగా 2-3 ఎవరో పెట్టుకున్నారు. ఆ ఆటోలు ఉంటేనే ఉన్నట్టు, లేకపోతే అవి కూడా దొరకవంట. సో వీళ్ళు అక్కడి నుంచి ఊర్లో నుంచి బయటకు వెళ్ళి ఇంకొక 2 ఊర్లు దాటిన తర్వాత అక్కడ హాస్పిటల్. సో తనని చూపించి మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా నైట్ అయితే అయిపోతుంది. సో అందుకనే తినేసి పడుకోమ్మా అని అంటే, సరే నాన్న మీరు తినండి ముందు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి పెట్టేసింది. అన్ని అయ్యేసరికి 7:30-8 అయిపోయిందంట. మరి మిగతావన్నీ కూడా సర్దేసుకొని వండిన పదార్థాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి అన్ని గేట్లు వేసేసుకొని, అంటే వెనకాతల సైడ్ గేట్ ఏదైతే ఉందో దానికి తాళం వేసేసేవారంట. తాళం వేసేసి లోపలికి వచ్చి తిను రూమ్ ఉంది కదా, అదే వాళ్ళ చెల్లి రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లోకి వచ్చి కూర్చున్నదంట. కూర్చొని ఇంకా తనకి ఏం తోచక సెల్ ఫోన్ తీసి, సెల్ ఫోన్ లో అప్పుడులో సెల్ ఫోన్లు ఏంటంటే డబ్బా ఫోన్లు, మనకు తెలుసు కదా, నెంబర్స్ ఉంటాయి అంతే, ఏదో చిన్న గేమ్స్ లాంటివి ఉంటాయి. సో అందులోనే ఏదో గేమ్ ఆడుతుందంట. తను ఆడుతుంటే ఈలోగా తన రూమ్ లోని లైట్స్ ఆఫ్ చేసేసింది. బయటన ఒక లైట్ అయితే వెలుగుతుంది. వాళ్ళ నాన్న మరొక రూమ్ లోనైతే ఉన్నాడు. మిగతా రూమ్స్ అన్ని ఖాళీగానైతే ఉన్నాయి. ఇలాగా మంచం మీద ఇలా స్లెప్ట్ అయ్యి తనేమో గేమ్ ఆడుతుందంట. గేమ్ ఆడుతుంటే తనకి ఎదురుగాను ఆ రూమ్ ఎంట్రన్స్ అన్నమాట, ద్వారం అన్నమాట. అయితే అక్కడ లైట్ వెలుగుతుంది కదా, సడన్ గా ఎవరో వచ్చి అక్కడ నించొని తన కాస్త చూసి అవతలకు వెళ్ళిపోయినట్టుగానైతే అనిపించిందంట. ఒక్కసారిగా తుల్లిపడి ఏంటిది
ఇప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరొచ్చారు అని చెప్పేసి నాన్న నాన్న అనుకొని ఈవిడ బయటకు అయితే వచ్చిందంట. బయటకు వస్తే ఎవ్వరు లేరు, అంత నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళ నాన్న రూమ్ లో పడుకున్నాడు. పాపం మార్నింగ్ అంతా వాళ్ళు తోటలోని పని చేసి వస్తారు కదా, బాగా అలసిపోయి ఉంటారు. ఇలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. సో అందుకనే బాగా నిద్ర, డీప్ స్లీప్ లోనైతే ఉన్నాడు అతను. పలకలేదు. పలకపోయేసరికి ఇంకా అమ్మాయి ఏంటి అసలు ఎవడొచ్చుంటాడు అని చెప్పేసి అన్ని రూమ్లు వెళ్ళి చూసుకుంది. ఎక్కడ ఎవరు కనిపించలేదు. సరే మళ్ళీ తన రూమ్ లోకి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ గేమ్ అయితే ఆడుతుంది. గేమ్ ఆడుతుంటే ఈసారి సో అలా సడన్ గా కనిపించేసరికి తను భయపడిపోయి చాలా ఫాస్ట్ గా అక్కడి నుంచి గబుక్కుమని అయితే లేచింది. అలా లేచేసరికి ఇక్కడ అబ్డామిన్ దగ్గర ఏదో పట్టినట్టుగా, అంటే అక్కడ ఎవరైనా హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించిందంట. ఒక్కసారిగా పెయిన్ జమ్మని వచ్చి తన సీలింగ్ ఏదైతే ఉందో సీలింగ్ ఇలా ఎవరో పట్టుకొని రివర్స్ లో ఉండి తనకాసే చూస్తున్నట్టుగానైతే కనిపించి మాయమైపోయింది. అంతే. ఈ అమ్మాయి అసలుకే కడుపుతో ఉంది. కరెంట్ షాక్ కొడితే ఎలాగా కొట్టి ఆగిపోతుందో అలాగా ఒక్కసారిగా బాడీ అంతా షేక్ అయిపోయి భయంతోని గట్టిగా అరిచేసిందంట. అరిచేసరికి వాళ్ళ నాన్నగారేమో పక్క రూమ్ లో పడుకున్నారు కదా, గబగబా వచ్చారంట. ఏం జరిగింది జాహ్నవి, ఏం జరిగిందమ్మా అంటే, నాన్న ఇక్కడ ఎవరో ఉన్నారు నాన్న. ఏం లేదులే, నువ్వేం కంగారు పడుకో, ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకో, వెళ్ళి పడుకో, వేరే రూమ్ లో పడుకో, లేదా నా రూమ్ లోకి అక్కడికి వచ్చేసేయి, ఇంకెందన పడుకుంటానులే. వద్దు నాన్న, ఏం వద్దులండి, ఏం పర్వాలేదు, అమ్మాయిలు వచ్చే వరకు ఉండాలి కదా, నేను ఉంటాను, తెలిగేసి ఉంటాను, ముందు రూమ్ లో కూర్చుంటానులేండి లేకపోతే అని తను ముందు రూమ్ లోకి వెళ్ళిపోయి టీవీ వేసుకొని టీవీ చూస్తూ ఏదో ఈ టీవీలో ఏదో సీరియల్ పెట్టుకొని అని చెప్పేసి తను ఏం చేసింది, జాహ్నవి ప్లేట్లోని రైస్ పెట్టుకొని వచ్చి కూర్చొని ఈ టీవీలో ఏదో సీరియల్ చూస్తూ ఫుడ్ అయితే కానిచ్చేసింది. మళ్ళీ కంచం అక్కడ పెట్టేసి చేతులు కడుక్కొని తను మళ్ళీ ఫ్రంట్ రూమ్ లోకి వెళ్దామని చెప్పి లాస్ట్ లోని బ్యాక్ సైడ్ కదా వంటగది, తను వంటగదిలో నుంచి లోపలికి వస్తుంది. ఈలోగా అక్కడ 2-3 రూమ్లు తిన్నంగానైతే ఉంటాయి అన్నమాట. ఆ గుమ్మంలో నుంచి ఈ గుమ్మంలోకి ఎవరో సడన్ గా వెళ్ళినట్టుగా అయితే అనిపించింది. అంతే, జడిచిపోయింది జాహ్నవి. ఏంటనంటే కంప్లీట్ గాను కంపించకపోయింది అనమాట. ఏంటి అయితే చూసింది నిజమే, అది మళ్ళీ ఇక్కడ తిరుగుతుంది అని తనకైతే అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా బుక్మని ఇంకా లాభం లేదు అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి బొట్టు తీసుకొని పెట్టుకొని తను ఏం చేసింది, ఇంకా అన్ని రూమ్స్ లో లైట్లు ఆన్ చేసేసి తలుపులు దగ్గరికి వేసేసి ముందు రూమ్ లోకి వెళ్ళి కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ అయితే చూస్తుంది. ఇంకా ఎటుపక్కకి కూడా డైవర్షన్ అవ్వకుండా కళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడ ఏదైనా శబ్దం వచ్చినా లేదంటే ఇంకేమైనా జరిగితే వెళ్ళి చూడడం అలవాటు. ఇది సర్వసాధారణం, అందరికీ కూడా భయం కూడా వేస్తుంది. ఇంకందుకే అవన్నీ కాదని చెప్పేసి తను టీవీ పెట్టుకొని చూస్తుంది. ముందు రూమ్ లోనైతే కూర్చుంటే ఈలోగా కొంతసేపు అయితే అయ్యింది. తలుపు ఎవరో కొడుతున్నారు. అమ్మయ్య, అమ్మాయిలు వచ్చేసారు అని చెప్పేసి లెగిసి వెళ్ళి తలుపు అయితే తీసింది. వాళ్ళ అమ్మ, తమ్ముడు, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి కనిపిస్తున్నారు. వచ్చారా, పోనీలే, ఏంటి ఎంత లేట్ చేసేసారు, ఏమైంది ఇంతకి, దీనికి ఏమైంది, ఇప్పుడు బాగానే ఉందా, టాబ్లెట్స్ ఏమైనా రాశారా డాక్టర్ గారు అంటూ తిను మాట్లాడుకుంటూ లోపలికి వస్తుంది. వాళ్ళ వెనకాల వస్తారులే అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ముగ్గురు లేరు. తలుపు ఎవరు కొట్టారు, అక్కడ ఎవరు నించున్నారు, ముగ్గురు నించున్నారు కదా, వాళ్ళ అమ్మ, తమ్ముడు, చెల్లి నించున్నారు. వాళ్ళు ముగ్గురు కనిపించట్లేదు ఇప్పుడు. అంతే, ఇంకా తను గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అరుస్తూ లేచి కూర్చుంది. తను సోఫాలోనే పడుకుంటే తనకు అలా అనిపించింది అనమాట, ఎవరో తలుపు కొట్టినట్టుగా, తను వెళ్ళినట్టుగా, తీసినట్టుగా. ఇంక వెంటనే వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ లాభం లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే, లేదంటే నేనే ఇక్కడ కూర్చుంటానులే అని చెప్పి, తను ఇంకా ప్రెగ్నెన్సీ కదా,
ఆ టైంలో నేను ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు ఆడవాళ్ళకి, ఇలాంటివి అసలు ఉండకూడదు. అయితే ఇంకా అతనైతే వచ్చి అక్కడే కూర్చున్నారంట. పాపం కూర్చున్నారు. ఈ అమ్మాయి ఇంకా భయపడిపోయింది బాగాను. టీవీ చూస్తూ 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 అలాగా కాసేపు పడుకుందామని చెప్పేసి టీవీ చూస్తూ చూస్తూ తనకు తెలియకుండానే పడుకుని పోయింది. వాళ్ళ నాన్న కూడా ఏంటంటే టీవీ చూస్తున్నారు, పిల్ల ఇక్కడే ఉంది కదా, ఫోన్లే భయపడుతుందని చెప్పేసి తను కూడా తెలియకుండానే పడుకుని పోయాడు. ఇద్దరు పడుకుని పోయారు తెలియకుండానే. టీవీ మటుకు టీవీ మోగుతుంది. సడన్గా ఏదో శబ్దం అయితే వచ్చింది. అంటే కిచెన్లోని ప్లేట్ ఏదో పడిపోయినట్టు, గ్లాస్ ఏదో పడిపోయినట్టు శబ్దం అయితే టక్కుమని వచ్చిందనమాట. వచ్చి లేచి చూసేసరికి టీవీలోని ఏదో వస్తుంది, అది పెద్ద సౌండ్ మీద వస్తుంది, రీసౌండ్ తోని. సో వంటగదిలోని ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పేసి తను గబుక్కుమని లేచి ఇలా చూసేసరికి ఆ చివరున్న వంటగది దగ్గర అది ఈవిడ కాసే చూస్తూ నవ్వుతూ దగ్గరకు వచ్చి గొంతు అయితే పట్టుకొని నులిమేస్తుంది ఒక చేత్తోని, మరొక చేత్తోని కడుపును పట్టుకొని ఇలా 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 అంటే ఏదో లోపల ఉన్న శిశువుని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఇలా 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 పాముతుందంట. అంతే, ఇంకా ఈ అమ్మాయి అరుద్దామన్నా కూడా అరవలేకపోతుంది, లేవడానికి అవ్వట్లేదు. అరుద్దామన్నా అరవలేకపోతుంది. పక్కనున్న తండ్రి చూస్తే తండ్రి ఏమో పడుకొనున్నాడు. తనని ఎంత లేపుదామని చూస్తున్నా కూడా తినైతే అతన్ని లేపలేకపోతుంది. మరో పక్క నుంచి ఇదేమో ఇలా చేస్తుంది. ఇంకా తనకి పై ప్రాణాలు పైనే పోతాయి అన్నట్టుగా అయిపోయింది. ఇంకా నా పని అయిపోయింది అని అనుకుందంట. ఆ టైంలోని తలుపులు కొడుతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళేమో తలుపులు కొడుతున్నారు. ఏం చేస్తున్నారు, తలుపులు తీయండి అని. అప్పటికి ఎంత 11:30. ఆ టైంలోనే దాని విజృంభణ అలా ఉందంటే చూసుకోండి, అది ఎప్పటి నుంచి ఉందో, దాని కార్యకలాపాలు ఎలా ఉంటాయో దాని గురించి కూడా చెప్తాను. అయితే ఇంకా వెంటనే అంతా నార్మల్. ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి సోఫా మీద పడుకొని ఉంది, నించోనేమీ లేదు. వాళ్ళ నాన్నేమో అక్కడ కూర్చొని పడుకొని టీవీ చూస్తున్నట్టుగా చూస్తూ పడుకొని ఉండిపోయారు. ఇంకా లెగిచి గబగబా వెళ్ళి తలుపు అయితే తీసింది. ఏంటో తనకు తెలియకుండా ఏదో లీక్ అవుతున్నట్టుగా తనకు ఒక సెన్సేషన్, ఏంటో తేడాగా ఉంది, నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది అమ్మ, నాకు ఇలా జరిగింది అని చెప్తూనే తను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందంట. పాపం ఆమె అలా కళ్ళు తిరిగి పడేసరికి వీళ్ళందరూ గాబరా పడిపోయి వాళ్ళ అమ్మగారు గాబరా అయిపోయారు. అసలు ఏమవుతుంది ఏంటి అని చూసేలోపే ఉమ్మనీరు అయితే పోతుంది. 7th మంత్ ఇంకా అయిపోద్ది అనే టైంలోని ఇలా అయితే జరిగిందంట. పాపం ఆ బేబీ అయితే తనకి దక్కలేదు, చనిపోయింది బేబీ. ఆ టైంలోని ఆటో వాళ్ళు దొరకడం కష్టమే, ఒకవేళ దొరికినా కూడా వెళ్ళడం కూడా కష్టమే. అక్కడ ఆ ఊర్లోని మంత్రసానులు అని ఉంటారు కదా, వాళ్ళు డెలివరీ అది చేస్తూ ఉంటారు. వాళ్ళనైతే తీసుకొచ్చారంట. ఇలా అయిపోతుంది ఏంటి అంటే ఆవిడ చూసి లేదమ్మా బిడ్డ పోయినట్టుంది అని చెప్పేసిందంట. ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోమని చెప్పారంట. అక్కడ ఎవరో ఒక ఆటో అతను ఉంటే ఆ ఆటో అతన్ని బతిమలాడుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళారంట. మొత్తానికి ఎలా ఒకలాగా హాస్పిటల్కి వెళ్ళేసరికి 1:30 ఖచ్చితంగాను. ఆ టైంలోని ఆ చిన్న చిన్న హాస్పిటల్స్ లోని ఏముంటాయి చెప్పండి, ట్రీట్మెంట్స్ అవిని సరిగ్గా ఏమి ఉండవు కదా. అయినప్పటికీ వాళ్ళ స్థాయికి వాళ్ళు అయితే ప్రయత్నించారు, కానీ బేబీ మటుకు చనిపోయింది. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అసలు వాళ్ళ ఇంట్లోని ఏం జరిగింది, ఆ ఇంటి వెనకాతలు ఉన్న ఆమె ఎప్పటి నుంచి వీళ్ళకి కనిపిస్తుంది అని అంటే, జాహ్నవి గారు చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఇది. ఎవరో ఒక అతను మోసం చేశాడని చెప్పేసి ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి. ఆ టైంలోని ఒక 3 months ఎంతో 2 months ఆ టైంలోని ఈ దిగుడు బావిలోని దూకేసి చనిపోయింది. అందరూ తీసేశారు, బాడీని తీసేశారు. ఆ అమ్మాయికి అన్ని చేయవలసినవన్నీ కూడా చేశారంట. కానీ ఆత్మ మటుకు పగతో ప్రతీకారంతో ఉండిపోయింది. అంటారు కదా, కొంతమంది అర్ధాంతరంగా చనిపోతే వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని. ఎప్పటి వరకు వాళ్ళకి ఎంతవరకు ఆయుష్ ఉందో ఆ ఆయుష్ తీరేంత వరకు అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మరి ఆమెకి ఎంత ఆయుష్ ఉందో ఏంటో, మరి ఏం పాపం చేసుకుందో, పైగా ప్రెగ్నెన్సీ టైంలోని తన చావుకే కాదు కడుపులో ఉన్న పిల్ల చావుకి కూడా కారణమైతే అయ్యింది. దేవుడు క్షమించడు కదా అలాంటివి చేస్తే.
మరి అందుకే పైకి వెళ్ళలేరు, కిందన ఉండలేరు. ఇలా గాలిలాగా ధూళిలాగా తిరుగుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు అతి క్రూరంగానైతే తయారవుతారు అటువంటి ఆత్మలు. మరి అవే ఇలా ఇబ్బంది పెడుతూ ఎదుటి వాళ్ళని హింసిస్తాయి, ఒక్కొక్కసారి చావు వరకు తీసుకువెళ్తాయి, ఒక్కొక్కసారి చంపేస్తాయి కూడా. మరి జాహ్నవికి అలాంటి శోకాన్ని అయితే కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఆవిడైతే అస్సలు ఇంకా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళలేదంట, వాళ్ళ అత్తగారి ఇంట్లోనే పురుడైతే పోసుకున్నారంట. మరి ఇలా ఉంటాయండి. మరి ఈ స్టోరీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, మనలాంటి హర్రర్ ప్రియులకి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా 6:30 PM కి మన వీడియో అయితే వస్తుంది. అలాగే మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఏవైనా నాతో షేర్ చేయాలి అని అంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లోనైతే ఉంటుంది. కిందన మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వీడియో చూసేటప్పుడు అడ్డగా పెట్టి కాకుండా నిలువుగా పెట్టి చూసేటప్పుడు కిందన మీరు క్లిక్ చేసినట్లయితే, టైటిల్ కిందన క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ లోని మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కిందకైతే వెళ్తారు. అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే వస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ ఉండాలి, మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే, మీకు అకౌంట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి అయితే రాగలుగుతారు. ఇలా నేను మీకు స్టోరీని షేర్ చేయాలనుకుంటున్నాను అని ఒక మెసేజ్ పెట్టండి. లేదానంటే మీ స్టోరీని అందులో చక్కగాను స్క్రిప్ట్ లాగా రాసి పంపించవచ్చు, లేదు అని అంటే వాయిస్ మెసేజ్ అయినా కూడా చేయొచ్చు. ఓకేనా అండి? సో లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయన్నది చూసేయండి. సో రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.